అందరికీ నమస్తే. కారు జారితే తీసుకోగలం కానీ నోరు జారితే తీసుకోలేం అనే సామెత తెలుగు తెలిసిన వాళ్ళందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది. నిన్నటి రోజున తెలంగాణ క్యాబినెట్ మినిస్టర్ అయినటువంటి కొండా సురేఖ గారు కేటీఆర్ గారి మీద ఎలిగేషన్స్ చేస్తున్న ప్రాసెస్లోని కొన్ని మంది సినీ ప్రముఖుల్ని వాళ్ళ లైఫ్స్ని తీసుకొని రావడం జరిగింది. సో ఆమె చేసిన అలిగేషన్స్ ఏమిటి, కేటీఆర్ గారు ఏమో అని డ్రగ్స్కి అలవాటు పడ్డారు, రేవు పార్టీలు ఎంకరేజ్ చేశారు, అరేంజ్ చేశారు అన్నట్టుగాన తీసుకొని వచ్చారు. చాలా నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం ఆయన అని చెప్పుకొని వచ్చారు. సో ఇటువంటివన్నీ చేస్తే ఏంటి, ఇప్పుడు ఆవిడ చేసిన అలిగేషన్స్ కేటీఆర్ గారి మీదే కాదు, ఇప్పుడు నాగ చైతన్య సమంత వీళ్ళ గురించి కూడా ఏవో చేసినట్లుగానే ఉంటుంది. వాళ్ళు ట్వీట్స్ చేస్తున్నారు ఈమెకి అగేన్స్ట్ గా. చాలా మంది సినీ ప్రముఖులు కూడా ఈవిడికి అగేన్స్ట్ గా ట్వీట్స్ చేయడం, మాట్లాడడం చేస్తున్నారు. అవన్నీ చూసిన తర్వాత నేను బాధపడ్డాను, నా తప్పు అన్నట్టు మాట్లాడితే ఏమైనా ఉపయోగం ఉన్నదా? చేయవలసినది మాట్లాడాల్సిన చెత్తంతా మాట్లాడేసిన తర్వాత అది ఇప్పుడు ఆ మాట్లాడిన మాటలు ఎన్నో వేల మందికి